అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. ఇవాల్టి వీడియోలో కార్తీక మాసంలో 3వ రోజున పారాయణ గురించి చాలా డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. తదియ రోజున త్రిలోచన గౌరీ వ్రతం చేయమంటుంది. అంటే అవకాశం ఉన్న వాళ్ళు చేసుకుంటాము, అవకాశం లేని వాళ్ళు పార్వతీదేవికి గాని మన ఇంట్లో ఉన్న గౌరీదేవికి గాని అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ గౌరీదేవికి కుంకుమార్చన చేసుకుంటే ఎంతో మంచిది. ఈ రోజున పులుపు తినకూడదు, ఉప్పు దానాన్ని చేయమంటోంది మన పురాణాలు. ఈ కార్తీక పురాణాల్లో 3వ అధ్యాయం ఏం చెప్తుందో విందాం. జనక మహారాజుకి వశిష్ఠ మహర్షి ఈ విధంగా చెప్తున్నారు. కార్తీక మాసం అత్యంత పుణ్యఫలమైన మాసం. ఈ మాసంలో చేసే దానాలు, జపాలు, స్నానాలు, వ్రతాలు ఏం చేసినా సరే అత్యంత పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. అనేక నీచ జన్మలు ఎత్తకుండా ఉంటాము. కనీసం కార్తీక పౌర్ణమి రోజైనా సరే స్నాన దాన జపాలు చేసిన ముక్తి ఫలప్రదం. ఈ విషయాన్ని తెలియజేసే ఒక చిన్న కథ చెప్తాను విను అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్తున్నారు. ఓ రాజర్షి, పూర్వం తత్వనిష్ఠుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన తీర్థయాత్రలు చేయాలి అనే ఒక కోరిక కలిగిన వాడు. సమస్త తీర్థాల్లో స్నాన సంధ్యావందనాది విధులు ఆచరించాడు. ఇలా ప్రయత్నిస్తూ తపోనిష్ఠుడు గోదావరి నదీ తీరానికి చేరుకున్నాడు. ఆ తీర ప్రాంతాల్లో ఉన్న ఒక ఎత్తైన మర్రి చెట్టు కొమ్మల్లో నివసిస్తున్నటువంటి 3 బ్రహ్మరాక్షసులు తత్వనిష్ఠుణ్ణి చూశారు. ఆ రాక్షసులు నల్లటి శరీరాలతో, నిప్పు కణికల్లా మండుతున్న కళ్లతో, పదునైన గోళ్లతో, పొడవుగా ఉన్నటువంటి కోరల చేతులతో, కత్తులతో, పుర్రెలతో కలిగిన మహాభయంకరంగా ఉన్నటువంటి ఆ 3 రాక్షసులను చెట్టు మీద నుంచి కిందకు దూకారు. ఆ బ్రాహ్మణుడు శుక్లపక్షంలో వెళ్లారు. వెన్నెల కాంతిలో తెలుస్తోంది ఎవరో దూకి వస్తున్నారు అని. దూరం నుంచి చూసేసరికల్లా వాళ్ళు సాధారణ మానవుల్లా లేరు. చాలా భయంకరమైన ఆకారాలతో తన వైపు వస్తున్న వాళ్లను చూసేసరికి చాలా భయం వేసింది. దిక్కు తోచలేదు, ఏం చెయ్యాలో తెలియలేదు. ఏ దిక్కు తోచని తత్వనిష్ఠుడు శ్రీమన్నారాయణును ప్రార్థించాడు. అప్పుడు ఆర్తితో, నిన్ను ప్రార్థించిన గజేంద్రుడికి ప్రహ్లాదుడిని కాపాడావు, అంతటి దయాసముద్రుడివి, నిన్నే వేడుకుంటున్నాను తండ్రి, కాపాడు, రక్షించు దామోదర అని కేకలు పెట్టి దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాడు తత్వనిష్ఠుడు. ఇలా వేడుకోగానే శ్రీహరి స్తోత్రాలు చదవడం మొదలుపెట్టాడు. విష్ణు సహస్రనామాలు, శ్రీహరి స్తోత్రాలు, ఆయన నామజపం చేయడం, గట్టిగట్టిగా అరవడం, స్వామిని తలుచుకోవడం ఇలా చేశాడు తత్వనిష్ఠుడు. ఆ పెద్ద కంఠంతో విష్ణునామాలు, ప్రార్థనలు వినేసరికల్లా ఆ 3 బ్రహ్మరాక్షసులు పరిగెత్తకుండా నిదానంగా మెల్లగా వచ్చారు. ఇంకా ఆయనకు కూడా భయం తగ్గింది. ఈ 3 బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం అయిందట. ఈ తెల్లవారుజామున కార్తీక నియమాచరణ పారాయణుడు అయినటువంటి బ్రాహ్మణుడి నోటి నుండి విన్నటువంటి హరినామ స్మరణ వల్ల వాళ్లకు తమ పూర్వజన్మ జ్ఞానం కలిగింది. 3 కూడా దుఃఖిస్తూ నిలబడి ఉన్నారట. ఆర్తితో ఏడ్చి కన్నీళ్లు పెట్టుకుంటున్నారట. దుఃఖంతో పరిపరి విధాలుగా బతిమలాడుతున్నారట. ఓ బ్రాహ్మణుడా, నీవు మమ్మల్ని కాపాడు అని ఈ 3 బ్రహ్మరాక్షసులు కూడా బ్రాహ్మణుని కాళ్లు పట్టుకుని వేడుకుంటున్నారు. ఓ మహానుభావ, నిన్ను చూడడం వల్ల, నువ్వు చేసిన హరినామాన్ని వినడం వల్ల, హరినామ సంకీర్తన వల్ల మా పాపాలు అన్నీ హరించుకుపోయాయి. మాకు కనువిప్పు కలిగింది. మేము నీకు ఏ విధంగానూ అపకారం చెయ్యము అని చెప్పారట ఆ 3 బ్రహ్మరాక్షసులు కూడా. ఈ బ్రాహ్మణుడైనటువంటి తత్వనిష్ఠుడు కూడా కంగారు, భయం తగ్గి, కంగారు పడకండి, అసలు మీరెవరు, ఎందుకిలా ఉన్నారు, మీ మాటలు వింటుంటే మంచివారిలాగే, బుద్ధిమంతుల్లాగే ఉన్నారు, కానీ మీ ఆకారాలు చూస్తేనే అలా అనిపించడం లేదు, ఏమైంది, ఏమిటి కదా అని తత్వనిష్ఠుడు 3 అడిగారట. ఆ 3 కూడా ఎంతో దుఃఖిస్తూ, ఆ 3లో ఒకరు ఆయన బ్రహ్మరాక్షసుడు ఈ విధంగా చెప్తున్నారు. ఓ పూజనీయుడా, నేను ద్రవిడ దేశం వాడిని, నేను బ్రాహ్మణుడిని, అలాగే పండితుణ్ణి కూడా. పండితుడు అనే గర్వంతో విచక్షణ కోల్పోయి అందర్నీ అవమానిస్తూ ఉండేవాడిని. దౌర్జన్యంగా ధన కనక వస్తు వాహనాలను హరిస్తూ దుర్వ్యసనాలకు అలవాటు పడి భార్యాబిడ్డలను కూడా వేధించేవాడిని. ఒకరోజు ఒక విప్రుడు పట్టణానికి వెళ్లి కార్తీక దామోదర పూజ కోసం అవసరమైన వస్తువులన్నీ కొనుక్కుని తమ గ్రామానికి తిరిగి వస్తూ ఉంటే మా ఇంట్లో బస చేశాడు. నేను అతన్ని అనేక రకాలుగా నిందించి అతని వద్ద ఉన్న వస్తువులను కూడా తీసుకుని అదిలించినట్లుగా కొట్టి మరీ పంపించేశాను.
ఆ విప్రుడు చాలా కోపంతో చెడ్డగా బ్రతకడమే కాకుండా బ్రాహ్మణుడు అని చూడకుండా నన్ను తిట్టి కొట్టి పంపిస్తావా? నువ్వు చేసిన ఈ దుర్మార్గపు పనులకు బ్రహ్మరాక్షసుడివై పోతావు అని ఆ విప్రుడు శాపం పెట్టాడు. ఆ విప్రుని పాదాలపై పడి శాప విమోచనం కోసం ప్రార్థించాను. గోదావరి తీరాన మర్రి చెట్టు కొమ్మల మీద ఉన్న నిన్ను ఒక విప్రుడు అనుగ్రహిస్తాడు. నీకు ఒక జన్మంతా ఇలాగే ఉండవలసిందే అని శాపం పెట్టి ఆ బ్రాహ్మణుడు శాప విమోచనం కూడా చెప్పి వెళ్తాడు. తను చెప్పిన మహనీయుడు నువ్వే కదా, కనుక నన్ను అనుగ్రహించి ఈ శాపభారం నుంచి నన్ను విముక్తుడు చేయమని పరిపరి విధాలుగా కోరాడు. ఇంతలో రెండవ రాక్షసుడు కూడా తత్వనిష్ఠునితో ఈ విధంగా చెప్తున్నాడు. ఓ మహానుభావ, నేను ద్రవిడ దేశస్థుణ్ణి, మధుర అనే గ్రామానికి చెందినవాడిని. ఆ గ్రామానికి అధికారిని కూడా. చమత్కార పూరితమైన మాటలు మాట్లాడడంలో నేర్పు కలిగిన వాడిని. అనేక మందిని మోసం చేసి వారి నుండి ధనాన్ని నగలను తీసుకునేవాడిని. నాకు తెలిసి ఎవరికి కూడా పట్టెడు అన్నాన్ని పెట్టింది లేదు. ఎవరికి పూజకు పుల్లను కూడా దానం చేసింది లేదు. ఎవరి పట్ల దయాదాక్షిణ్యం లేనివాడిని. కనుక ఇలా బ్రహ్మరాక్షసునిగా జీవితాన్ని గడుపుతున్నాను. నన్ను ఈ పాపం నుంచి బయటపడేసి రక్షించమని అనేక విధాలుగా రెండవ రాక్షసుడు కూడా ఈ విధంగా వేడుకున్నాడు. ఇక మూడవ రాక్షసుడు కూడా ఈ విధంగా చెప్తున్నాడు. ఓ బ్రాహ్మణుడా, నేను ఆంధ్రదేశం వాడిని, విష్ణాలయంలో అర్చకుణ్ణి. అర్చకుడికి ఉండవలసిన మంచి లక్షణాలు ఏవీ లేవు. చాలా తప్పుడు పనులు చేసేవాడిని. భక్తులను పీడించి ఈ పూజకు ఆ పూజకు డబ్బులు కట్టమని, అంత ధనం కట్టాలి ఇంత ధనం కట్టాలి అని పీడించేవాడిని. అలాగే స్త్రీలను కూడా అవమానించేవాడిని, బంధువర్గాన్ని దూషించేవాడిని. అంతేకాకుండా భగవంతుడికి సంబంధించినటువంటి స్థిర చరాస్తులన్నీ కూడా నేనే వాడుకునేవాడిని. కుటుంబ పరంగా ఏ మంచి పనులు కూడా చెయ్యలేదు అని భార్యాబిడ్డలను ఏనాడు కూడా పట్టించుకోలేదు. ఆలయంలో భగవంతుడికి చేయవలసిన నిత్య దైనందిక కార్యక్రమాలు అయినటువంటి ఉత్సవాలు, ఆరాధనలు అవన్నీ కూడా అశ్రద్ధతోటి నిర్లక్ష్యం చేసేవాడిని. ఇవన్నీ కూడా పాపాలే. ఇహలోకంలో అనుభవించవలసిన భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు పట్ల నాకున్న వ్యామోహాలు ఇవేమీ శాశ్వతం కాదని నేను తెలుసుకోలేకపోయాను. ఆ కారణంతోనే నేను చేసిన పాపాలను అంతులేదు. కొంతకాలానికి ప్రజలు నా తప్పులు తెలుసుకున్నారు. దేవాలయంలో ధర్మకర్తలకు ఈ బ్రాహ్మణుడి ఆగడాలు అన్నీ తెలిసాయి. నేను అన్యాయంగా సంపాదించిన సంపదలు అన్నీ తొలగిపోయాయి. తర్వాత ఊరి వాళ్లు నన్ను తరిమికొట్టారు. అడవుల వెంబడి ఆకులు అలమలు తిని కొంతకాలానికి ఎప్పుడో ప్రాణాలు విడిచిపెట్టాను. తర్వాత నరకానికి వెళ్లి పడరాని పాట్లన్నీ పడ్డాను. నరకంలో అనేక శిక్షలు, అనేక నీచమైన జన్మలు అనుభవించాను. చివరకు ఈ బ్రహ్మరాక్షసుని జన్మ ఎత్తాను. కనుక ఈ బాధలన్నిటి నుంచి నువ్వే నన్ను కాపాడు, నన్ను రక్షించు అని నిన్ను చూడగానే మాకు మా గత జన్మలు గుర్తొచ్చాయి. ఈ బ్రహ్మరాక్షసులన్నీ అందరూ కూడా, ఈ ముగ్గురు కూడా ఈ బ్రాహ్మణుడి కాళ్ళు పట్టుకుని తన కథలన్నీ కూడా ఈ విధంగా చెప్పసాగారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ఈ ముగ్గురు గాథలను విన్న తత్వనిష్ఠుడు, ఓ బ్రహ్మరాక్షసులారా, మీ జీవిత గాథలు, బాధలు పూర్తిగా తెలిసాయి. మీరు ఎంత దుర్మార్గంగా ఎన్ని పాపాలు చేసినప్పటికీ, ఎంత నరక బాధలు అనుభవించినప్పటికీ చివరకు ప్రస్తుతం పడుతున్న పశ్చాత్తాప కారణంగా పరమ పునీతులు అయ్యారు. పశ్చాత్తాపానికి మించిన ఏదీ లేదు. హరినామాన్ని విన్న వెంటనే గత జన్మలు గుర్తొచ్చాయి. ఇక మీదట రాక్షస జన్మలు అన్నీ కూడా మీకు తొలగిపోతాయి అని చెప్పాడట తత్వనిష్ఠుడు. ప్రస్తుతం జరుగుతున్నది పరమ పవిత్రమైన కార్తీక మాసం. ఈ మాసంలో పవిత్ర జలాల్లో స్నానం చేసిన వారికి పుణ్యగతులు లభిస్తాయి. ఇది అక్షర సత్యం. కనుక మీరు కూడా నా వెంట రండి అని ఈ ముగ్గురు బ్రహ్మరాక్షసులను తన వెంటకు తీసుకువెళ్లాడు. కార్తీక మాసంలో సూర్యోదయానికంటే ముందుగా చేసే స్నానాలు ఈ ముగ్గురు బ్రహ్మరాక్షసుల చేత నదీ జలాల్లో స్నానాలు చేయించాడు ఆ బ్రాహ్మణుడు. తర్వాత తాను కూడా భక్తి ప్రవర్తులతో తత్వనిష్ఠుడు నదీ స్నానం చేసి శుచి అయ్యాడు. బ్రాహ్మణుడు నదీ స్నానం చేయడం వల్లే ఆ పుణ్యఫలాన్ని ఈ ముగ్గురు బ్రహ్మరాక్షసులకు ధారపోశాడు. అప్పుడు ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులు జన్మలు అంతమైపోయాయి. అంతరిక్షం నుంచి ఒక పుష్పక విమానం కూడా వచ్చి ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులను ఎక్కించుకుని
కైలాసానికి శివుని వద్దకు తీసుకువెళ్లారు. ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులు ఈ విధంగా ముక్తిని పొందారు. కథ ద్వారా మనకు ఏం తెలుస్తోంది అంటే, మనకు ఇతరులు చేసిన మేలు ఏమైనా ఉంటే అది మనల్ని కాపాడుతుంది. మనం ఇతరులకు చేసిన కీడు అది ఇంకా పాపాలలోకి నెట్టేస్తుంది. కార్తీక మాసంలో నదీ జలాలలో చేసిన స్నానం ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. ఇంతటితో 3వ అధ్యాయం పారాయణం అనేది పూర్తయింది. రేపటి వీడియోలో 4వ అధ్యాయం యొక్క పారాయణం గురించి చాలా డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. నేను మీ హరిప్రియ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.